హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు మనతో ఠాకూర్ రేష్మా సింగ్ గారు ఉన్నారు. ఎందుకంటే ఈ ప్యాకెట్ చూసి ఉంటారు మీరు, వీట్ నూడిల్స్. ఎందుకంటే ధర్తీ ఫుడ్స్ అనే తయారు చేస్తున్నారు స్నాక్స్. అందులో మనం ఇవి నూడిల్స్ అండి. యాక్చువల్గా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నాను, ఎందుకంటే మీ టైం ఎక్కువ వేస్ట్ చేయడం ఇష్టం లేదు నాకు. ఇది నూడిల్స్ మనకి జనరల్గా ఏ కంపెనీ నూడిల్స్ అయినా మైదాతో తయారవుతాయి, బట్ ఇక్కడ మనకి మిల్లెట్స్ ఫుడ్స్ అన్నీ తయారవుతున్నాయి. మిల్లెట్స్తో తయారు చేస్తున్నారు అండ్ ప్యూర్ వీట్తో తయారు చేస్తున్నారు. అలాగే చాలా ఉన్నాయి అంటే ప్రోడక్ట్స్. మళ్ళీ దీని లోపలే మీకు రాగి నూడిల్స్ కూడా మిక్సప్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న కాలంలో మనకి చాలామందికి అంటే ఫుడ్ మీద కానీ హెల్త్ పరంగా కానీ చాలా కేర్ వచ్చేసింది కదా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కరోనా తర్వాత మళ్ళీ అందరికీ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఇవి తినాలి, మిల్లెట్స్ ఎక్కువ వాడాలి, అంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి అనే ధ్యాస అందరికీ వచ్చింది. సో రేష్మ గారు చెప్పండి, అంటే ఈ ఐడియా ఎలా, అంటే చాలామంది తయారు చేస్తారు, వాట్ ఈస్ ద యూనిక్ పాయింట్ మీ దానిలో? యూనిక్ పాయింట్ అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ అయితే మేము మీరు మెన్షన్ చేసినట్టు కరోనా టైంలోనే స్టార్ట్ చేసామండి. ఓకే. సో స్టార్ట్ అంటే అప్పుడు నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అసోసియేషన్లో ఈ మిల్లెట్స్ మీద ట్రైనింగ్ అనౌన్స్ అయితే దాని మీద నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సో అప్పటి నుంచి ఏంటంటే కాన్షియస్గా నేను అంటే అబ్జర్వేషన్లో ఉన్నాను. ఏంటంటే కరోనా తర్వాత ఏంటంటే హెల్త్ మీద అంటే ముందు కూడా జనాలు చాలా కాన్షియస్ ఉంటుండే, బట్ ఆఫ్టర్ కరోనా అన్నది ఏంటంటే ఇంకా కాన్షియస్నెస్ అన్నది చాలా పెరిగిపోయింది. అవేర్నెస్ పెరిగిందండి జనరల్గా అయితే. అవేర్నెస్ పెరిగింది. ఇంకా ఇంట్లో ఉండే కొద్దీ చాలామందికి నాలెడ్జ్ కూడా వచ్చింది. హౌ యాన్షియంట్ గ్రెయిన్స్ కెన్ హెల్ప్ అస్ అన్నది ఒక నాలెడ్జ్ అన్నది జనాలకి డెవలప్ అయింది. ఇంకా కాన్షియస్నెస్, వాకింగ్ అని, ఇంకా మళ్ళీ హెల్తీ గ్రెయిన్స్ ఫుడ్లో ఇంట్రడక్షన్, మళ్ళీ వెజిటేబుల్స్ అన్నవి, వెజిటేబుల్ సూప్స్ అన్నవి, ఫ్రూట్ జ్యూసెస్. సో ఇవన్నీ లైక్ చాలా మందితోని ఎవరితోనైనా ఫోన్ కాల్లో మాట్లాడితే ఇదివరకు ఏంటంటే మిగతా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత ద కాన్వర్జేషన్స్ ఏదైతే మేము వినడం స్టార్ట్ చేసామో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ కరోనా తర్వాత హెల్త్ గురించి చాలామంది ఫోన్ కాల్స్లో డిస్కషన్, హెల్త్ అండ్ ఫుడ్. సో దాని మీద డిస్కషన్స్ అన్నది చాలా మందికి అదే చూసాను. ఈవెన్ మా ఇంట్లో కూడా ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ సిస్టర్స్తో మాట్లాడడం, నేను మా సిస్టర్స్తోని, మదర్తోని. సో ఇప్పుడు మన ఈటింగ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. అంటే ఇదివరకు మనం ఏదో 1:30కి లంచ్ అంటే ఎప్పుడో 3 o'clock తినేవాళ్ళం, అలాంటి హ్యాబిట్స్ అవన్నీ మార్చుకోవాలి. సో ఫ్రీక్వెంట్గా డిస్కషన్స్ విని ఏమైందంటే నాకు ఒక ఆలోచన అన్నది వచ్చిందని, ఏంటంటే లెట్ us ఇంట్రడ్యూస్ సమ్ హెల్దీ గ్రెయిన్స్ ఇన్ టు ద మార్కెట్ అని. ఎలాగో ట్రైనింగ్ కూడా అయిపోయింది. సో అక్కడ ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అసోసియేషన్ నుంచి ట్రైనింగ్ అయ్యాను. మళ్ళీ అక్కడ నుంచి మన బిజినెస్ ఐడియా పిచ్చింగ్ చేసిన తర్వాత మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ కూడా వచ్చిందండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మీరు ఏం చదువుకున్నారు బేసిక్గా నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఎంటెక్ ఇన్ ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ అండి. ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్. సో సస్టైనబిలిటీ మీద ఫోకస్ చేసి, బీయింగ్ అన్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్, మిల్లెట్స్ ఆర్ లైక్ సస్టైనబుల్ క్రాప్స్ వేర్ అంటే ఎక్కువ ఈ క్రాప్స్కి ఏంటంటే వాటర్ కూడా అవసరం ఉండదండి. సో థింకింగ్ అబౌట్ ద సస్టైనబిలిటీ అండ్ ఆల్. సో నా సబ్జెక్ట్ ఎలాగో ఉంది. సో ఇఫ్ ఐ ఫోకస్ మోర్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్, సో నా ఎడ్యుకేషన్తో పాటు నా నాలెడ్జ్ కూడా ఒకలాగా మార్కెట్లో పెట్టినట్టు ఉంటుంది అని నేను సరే ఇంకా ఆ ఐడియా అయితే వచ్చింది. కానీ ఏది అన్నది మళ్ళీ ఎడిట్ కొంచెం రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సో మేడం, మీరు అంటే ఈ బిజినెస్ జర్నీ స్టార్ట్ చేయాలనే ఆలోచన అసలు ముందుగా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? యాక్చువల్లీ ఏంటంటే అండి, నేను యాజ్ మెన్షన్డ్ నాది ఎంఎస్సీ ఎంటెక్ ఇన్ ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్. సో నేను రామ్కీలో జాబ్ చేసేదాన్ని అండి. రామ్కీ గ్రూప్లో నేను జాబ్ చేశాను. అరౌండ్ 11 years జాబ్ చేశానండి. ఈ ఎన్వైరన్మెంటల్ సెక్టర్లో ఏంటంటే అండి ట్రావెల్ ఉంటుందండి. నేను మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తిరిగానండి ఇప్పటివరకు. టిల్ భూటాన్ బార్డర్ నేను వెళ్ళేసి వచ్చాను. ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో వర్క్ చేస్తాము, మళ్ళీ పొల్యూషన్ స్టడీస్ ఉంటాయి. సో అట్లా ఏంటంటే ఇంకా ఒక పాయింట్ ఏంటంటే సాచురేషన్ లాగా వస్తుంది. అంటే మనకి ఓపిక ఉన్నంత వరకు తిరగచ్చు, తర్వాత వాట్ నెక్స్ట్. సో ఒకటి అన్నది మనది సెటిల్మెంట్ అన్నది ఉండాలి కదండి, కూర్చొని జాబ్ చేసేలాగా, లేకపోతే మన ఓన్గా అన్నది ఉండాలి. అండ్ కిడ్స్ ఎక్కడ పెద్దగా అయ్యారో నాకు తెలీదు. మా మదర్ బ్రాటప్ చేశారు కిడ్స్ని. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఫ్రమ్ డే 1 మా పేరెంట్సే చూసుకున్నారు. ఎందుకంటే మా పేరెంట్స్ నా కెరియర్ మీద చాలా పర్టికులర్ ఉండే కాబట్టి పిల్లల్ని. సో పిల్లలు ఎక్కడ పెద్దగా అయ్యారు, ఒక బాబు ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years, ఇంకో బాబు 14 years.
సో వాళ్ళ చైల్డ్హుడ్ గురించి అడిగితే మాత్రం ఐ ఐ డోంట్ హ్యావ్ మెమరీస్. సో అట్లా ఆ ఫేజ్ ఎలాగో మిస్ చేసుకున్నాను. ఇంకా ఈ నెక్స్ట్ ఫేజ్ అన్నది మిస్ కావద్దని ఇంకా జాబ్ మానేసి నేను బిజినెస్ చేద్దామని అనుకున్నానండి. సో అట్లాంటప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఒక కొంతమంది చెప్పారు, ఎలీప్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, అక్కడికి వెళ్తే మీకు బిజినెస్లో హెల్ప్ చేస్తారు, ఐడియాస్ ఇస్తారు, ఎలాంటి అన్నది హెల్ప్ చేస్తారంటే అప్పుడు రమాదేవి గారిని వెళ్ళి కలిసేసి మెంబర్షిప్ తీసుకొని, అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రమా గారు. ఎందుకంటే ఇనీషియల్ డేస్లో తను చేసిన సపోర్ట్, అంటే మనం రూట్స్ని మర్చిపోవద్దు అంటాం కదా, సో ఐ కెనాట్ ఫర్గెట్ మై రూట్స్. సో అలీప్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఒక ఆల్మోస్ట్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. నా ఫస్ట్ ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నది నేను అలీప్ ద్వారానే చేశాను. అది వాల్మార్ట్ ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. అది ఏంటంటే మనకి ఎట్లా అంటే ఈ వాల్మార్ట్ వాళ్ళు అందరు సిఎస్ఆర్ యాక్టివిటీస్ వాళ్ళు ఆంటర్ప్రినర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ మనలాంటి వాళ్ళని అప్రోచ్ కాకుండా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్స్కి అప్రోచ్ అవుతారు, లైక్ ఎలీప్. సో మేడం నా పేరు రెఫర్ చేశారు. రెఫర్ చేసిన తర్వాత మేడం రెఫర్ చేసినా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నది ఉంటుందండి మనకి. సో వాళ్ళు వచ్చి మనకి రియల్లీ బిజినెస్ ఉందా లేదా అన్నది చూస్తారు. సో ఆ వెరిఫికేషన్లో మొత్తం పాస్ అయ్యానండి నేను. పాస్ అయిన తర్వాత నేను వాల్మార్ట్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఎస్ దిస్ ఇస్ బిజినెస్. ఎందుకంటే ఒక ఎంప్లాయర్ అయినప్పుడు చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇంతకుముందు మనకు మంత్కి శాలరీ వస్తుండే, మనం ఇప్పుడు ఒకరికి శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లాంటి జర్నీలో ఏంటంటే మనకి ముందుగా చాలా ఇబ్బంది అవుతుంది. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ మనకి సపోర్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే మనకి ఎక్కడెక్కడైతే ట్రేడ్ షోస్ అవుతున్నాయి అది హెల్ప్ చేస్తారు, మనకి ఒక మీడియా విజిబిలిటీ అన్నది ఇస్తారు, మనకి న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ మనవి, మన ప్రోడక్ట్ మంచిగా ఉందంటే మనది వాళ్ళు పబ్లిష్ చేస్తారు. సో అలాంటి మ్యాక్సిమం సపోర్ట్ నాకు ఎలీప్ దగ్గర నుంచి నాకు దొరికిందండి. సో ఆల్వేస్ ఐ థ్యాంక్ రమాదేవి గారు ఫర్ ది ఇనిషియల్ సపోర్ట్ వాట్ షీ హ్యాస్ గివెన్. సో అక్కడ నుంచి 2016 నుంచి నా ఆంటర్ప్రినర్ జర్నీ స్టార్ట్ అయిందండి. సో స్టార్టింగ్లో యాజ్ ఐ మెన్షన్ నా కన్సల్టింగ్ ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ చేసుకున్నాను నేను. వాల్మార్ట్ వాళ్ళకి మీరు అంటే ఏది ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ఇచ్చారు మీరు? ఐ మీన్ కంపెనీ వచ్చేసండి అప్పుడు అవుట్ ఆఫ్ ప్యాషన్ ఐ స్టార్టెడ్ వన్ హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీ అండి. సో రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఏంటంటే నాకు హెయిర్ హర్బ్స్ గురించి బాగా నాలెడ్జ్ ఉందండి. సో ఆ హెయిర్ హర్బ్స్ తోని ఫార్ములేషన్స్తోని నేను ఇప్పుడు మా దగ్గర బ్లాక్ హెనా ఉందండి, బ్రౌన్ హెనా ఉంది. పురాతన్ హెర్బల్స్ బ్రాండ్తోని వీఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద మార్కెట్ అండి, పురాతన్ హెర్బల్స్. సో దే ఆర్ దేర్ ఇన్ అమెజాన్ అండి, అండ్ మోస్ట్లీ లైక్ వీ సెండ్ బై కొరియర్స్. మా ఆఫీస్ వచ్చేసి శ్రీనగర్ కాలనీలో ఉందండి. సో అక్కడ నుంచి డైలీ కొరియర్స్ వెళ్తూ ఉంటాయి, ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుందండి మా ప్రోడక్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ అబ్రాడ్లో కూడా కొంతమంది కస్టమర్ బేస్ ఉందండి, డిస్ట్రిబ్యూషన్ అన్నది ఏం లేదు కానీ కస్టమర్ బేస్ 2016లో ఎస్టాబ్లిష్ చేశాను. నో అండి, అంటే ప్లాంట్ లాగా లేదు, ఒక ఇండిపెండెంట్ హౌస్లోనే మొత్తము, అంటే దానికి ప్లాంట్ అన్నది పెద్ద అవసరం ఉండదండి. సో మేకింగ్ ఫ్యాక్టరీ అన్నది మాకు ఉంది. దాంట్లో ఏంటంటే హర్బ్స్ మిక్సింగ్ అన్నది అవన్నీ నేను పర్సనల్గా చూసుకుంటానండి. ఎందుకంటే మిక్సింగ్ అన్నది ఎవరికి ఇవ్వను, అంటే వర్కర్స్ ఉన్నారు జల్లెడ పట్టడానికి, అవన్నీ అదంతా స్టాఫ్ మిక్సింగ్ అన్నది ఎవరికి చేతికి ఇవ్వనండి. ఎందుకంటే దట్ హ్యాస్ టు బి మిక్స్డ్ వెరీ ప్రాపర్లీ కాబట్టి, ఫార్ములేటెడ్ కాబట్టి. సో మా దగ్గర ఇప్పుడు కరెంట్ వచ్చేసి హెర్బల్ షాంపూస్ ఉన్నాయి, హెర్బల్ హెయిర్ షైనింగ్ ప్యాక్ ఉంది. ఇప్పుడు చూపిస్తారా? ఇప్పుడు తీసుకురాలేదండి యాక్చువల్లీ. హెయిర్ కేర్ అంటే మెయిన్ ఫోకస్ వచ్చేసి హెయిర్ కేర్ మీద పెట్టానండి. ఎందుకంటే ఫేస్ ప్యాక్స్ కూడా లాంచ్ చేశాను, బట్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉండేసరికి అంత రేంజ్ అన్నది ఇంకా వద్దని అనుకున్నాను. సో హెయిర్ అంటే కలర్స్ డిఫరెన్స్ ఉంటుంది కానీ టెక్స్చర్ అన్నది సేమ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఉంటే ఎక్కువ కొంచెం సిల్కీగా ఉంటాయి అంతే. సో అది ఫోకస్ చేసుకొని బ్రాండ్ పురాతన్ హెర్బల్స్ నేమ్తోని మార్కెట్లో లాంచ్ చేసాము. అది స్టార్టింగ్ మైల్ స్టోన్ అదండి. సో ఆ జర్నీలో ఎలీప్ అన్నది ఇట్ ఈస్ ద చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందండి ఎలీప్ది నాకు. సో ఇప్పటికీ అంటే
ఆ రూట్స్ అన్నది నేను మర్చిపోలేను. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ రమాదేవి గారు ఫర్ ఆల్ ది సపోర్ట్ షీ హాస్ గివెన్ మీ. సో అక్కడి నుంచి ఇంకా నాన్ స్టాప్ జరుగుతుందండి. ఎట్లా అంటే ఆంటర్‌ప్రినర్ అన్నది జర్నీ అన్నది స్టాప్ కాకూడదు. అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి మనకి, లాస్ వస్తుంది, డబ్బులు ఉండవు. బట్ నేను స్టాప్ అయితే చేయలేదండి, ఇంకా చేయదలుచుకోలేదు కూడా. ఇంకా ముందే యాడ్ చేద్దాము, ఇంకో బిజినెస్ యాడ్ చేద్దామని ఉంది కానీ వెనక తిరిగి చూడాలని అయితే లేదు నాకు. గ్రేట్ అండి. అంటే ఎలా అడుగు ముందుకు ఎలా వేసారు, అంటే స్టార్ట్ చేయడం ఎలా చేశారు, దాని ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అనేది ఎట్లా మీరు గ్యాదర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు? అన్నదండి, మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అయితే అండి మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ వచ్చిందండి. సో అంటే నెస్ట్ అని ఒక ప్రోగ్రామ్ ద్వారా మాకు అందరికీ ఈ పిచ్చింగ్ ఆపర్చునిటీ అన్నది మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందండి. సో ఎట్లా అంటే ఫస్ట్ 8 minutes, దెన్ 5 minutes, దెన్ 3 minutes, దెన్ 2 minutes, అట్లా మన బిజినెస్ ఐడియా, మన యూఎస్పీని పిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్యూ ఆంటర్‌ప్రినర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ మనకు సెలెక్ట్ చేస్తుందండి. సో మన యూఎస్పీని బట్టి మన ప్రోడక్ట్ ఏమైతే మనం పిచ్చింగ్ చేస్తున్నామో, సో ఏదంటే అది ప్రోడక్ట్ చెప్తే మాత్రం మనకు గ్రాంట్ రాదండి, ఎందుకంటే యూఎస్పీ ఆఫ్ ద ప్రోడక్ట్ హ్యాస్ టు బి డిఫైన్డ్. సో నా మెయిన్ యూఎస్పీ వచ్చేసి నేను కిడ్స్ సెక్టర్ మీద ఫోకస్ చేశాను అండ్ పెట్ ఫుడ్ మీద కూడా ఫోకస్ చేశానండి. సో మార్కెట్లో చాలా పెట్ ఫుడ్స్ ఉన్నాయి, బట్ బేసికలీ దే ఆర్ కెమికల్ బేస్డ్ ఫుడ్. సో సంథింగ్ మిల్లెట్స్తో పెట్ ఫుడ్ కూడా చేస్తే బాగుంటుందన్న ఐడియాతోని నా ఐడియా ఆల్ పెట్ అండ్ చిల్డ్రన్ బేస్డ్. ఓన్లీ చిల్డ్రన్ బేస్డ్ అండి. పెట్కి ఏంటంటే ఆఫ్టర్ అప్రోచింగ్ మెనీ ఆర్గనైజేషన్స్, బికాస్ ఇప్పటివరకు పెట్ ఫుడ్ అన్నది మిల్లెట్స్లో లాంచ్ అవ్వలేదండి. సో ఆ రిసర్చ్ ఇస్ రిక్వైర్డ్ ఆన్ దట్. సో ఆ రిసర్చ్ అయిన తర్వాతనే ఆ రిసర్చ్ విల్ టేక్ సమ్ టైమ్. సో మోస్ట్లీ ఐ థింక్ అనదర్ మేబీ విత్ ఇన్ 2-3 years ప్రాబ్లీ మిల్లెట్స్లో పెట్ ఫుడ్ కూడా రావచ్చు. సో ఐ విల్ బీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ దోస్ పెట్ ఫుడ్ ఆల్సో ఇన్ మై వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ సెగ్మెంట్ అండి. సో కరెంట్లీ ఏంటంటే ఇప్పుడు మైదా, నేను మా ఇంట్లో అసలు మైదా అన్నది నేను వాడనండి, ఎందుకంటే మైదా ఈజ్ ద టఫెస్ట్ ఫ్లార్ టు డైజెస్ట్. సో పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎవరికైనా మైదా ఈజ్ వెరీ వెరీ హార్మ్ఫుల్. సో థింకింగ్ దాట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మన మార్కెట్లో వస్తున్న నూడిల్స్ కానివ్వండి, వేరే వర్మిసిలి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ స్పెసిఫిక్ నేమింగ్ సమ్ కంపెనీస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, బట్ ఏంటంటే ప్రతి ప్రోడక్ట్లో మైదా ఉంది. సో అది మంచిది కాదు పిల్లలకి. సో ఆ ఐడియా ఈవెన్ నా పిల్లలు కూడా తింటూ ఉంటారు అలాంటి ప్రోడక్ట్స్. సో పిల్లలకి ఒక మంచి ఫుడ్ అన్నది ఇంట్రడ్యూస్ చేయాలని నేను, నూడిల్స్ ఉంటే ఏంటంటే దాంట్లో వెజిటేబుల్స్ ఉంటాయి, దాంట్లో స్పైస్ మేకర్ ఉంటుంది. సో దాంతో రుచిగా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్ద ఆబ్జెక్షన్ చేయరు తినడానికి కూడా. సో అందుకే ఆ ఆలోచన పెట్టుకొని నేను మిల్లెట్ నూడిల్స్ లాంచ్ చేశానండి. ఫస్ట్ మార్కెట్లో నా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నాది మిల్లెట్ నూడిల్స్ నేను లాంచ్ చేశాను. సో ఏంటంటే కానీ ఒకటి ఏంటంటే మెయిన్ ఫోకస్ అనేది నేను ఎక్స్పోర్ట్స్కి పెట్టానండి, ఎందుకంటే ఇండియాలో కూడా కొంతవరకు చేశాను, బట్ మెయిన్ ఫోకస్ నా బిజినెస్ ఐడియా ఏదైతే ఉందో నేను ఎక్స్పోర్ట్స్కి ఫోకస్ చేశానండి. సో అలా ఫోకస్ చేస్తూ చేస్తూ నేను కంటిన్యూస్గా రీసెర్చ్ చేస్తుండే, అంటే విచ్ కంట్రీ టు బి ఎక్స్పోర్టెడ్, వేర్ టు ఎక్స్పోర్ట్, మళ్ళీ దేనికి కంప్లయన్సెస్కి తక్కువ మనీ అవుతుంది, ఎందుకంటే ఒకటేసారి కంప్లయన్సెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి. సో అవి యాజ్ అ స్టార్టప్ బేర్ చేయాలన్నా కూడా కష్టం ఉంటుంది మనకి. సో అలాంటిది, సో ఫస్ట్ నాకేంటంటే అప్పుడు కెనడా అన్నది ఒకటి విజిబిలిటీ, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కొంచెం వాళ్ళతో డిస్కషన్ చేసి, సో సరే ఇక్కడ లాంచ్ అయ్యి నువ్వు చూద్దాం ఎట్లా రెస్పాన్స్ ఉంటుంది అని చెప్పారు. బట్ దే ఆర్ ఇన్ సమ్ అదర్ ఫీల్డ్, దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ టు ద ఫుడ్ సెగ్మెంట్. బట్ అక్కడ స్టార్ట్ చేయాలంటే అంటే ఎలా అండి, పర్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, లేకపోతే ఎట్లా స్టార్ట్ చేయాలి? నేను అక్కడ పర్మిషన్స్ అన్నది ఎవరైతే మన బయ్యర్ ఉన్నాడో అండి వాళ్ళు తీసుకుంటారండి. మనకి అంటే నాకు అప్రోచ్ అయిన బయ్యర్ ఏమన్నారంటే, మీరు ప్రోడక్ట్ ఇచ్చేయండి మేడం, అంటే నా బ్రాండ్ మీదనే ఉంది. నేను అడిగాను, అంటే కొంతమంది వైట్ లేబులింగ్ అడుగుతారు, ఎందుకంటే నా బ్రాండ్ విజిబిలిటీ అవుతుంది, వాళ్ళ బ్రాండ్ విజిబిలిటీ కావచ్చు కాకపోవచ్చు. సో తను ఏంటంటే డైరెక్ట్గా అన్నారు నాతోని, రేష్మా మేడం మీ లేబుల్ మీదనే నాకు ఇవ్వండి, ఐఎమ్ లుకింగ్ ఫర్ మిల్లెట్ ప్రోడక్ట్స్. సో సరే అని 10 శాంపుల్స్ లాగా స్టార్ట్ చేసామండి మేము. ఇనిషియల్లీ 10 ఈచ్, అప్పుడు ఓన్లీ నూడిల్సే ఉండే కాబట్టి అప్పుడు ఒకటేసారి 9 వెరైటీస్ ఆఫ్ నూడిల్స్ లాంచ్ చేసామండి. ఎక్స్పోర్టింగ్ అనేది ఎలా అంటే మామూలుగానే ఒక ఎఫ్డిఏ అప్రూవ్డ్ తోటి చేయాల్సి ఉంటుందా, లేకపోతే కార్గోలోనే కంపల్సరీగా, లేకపోతే జస్ట్ లైక్ మీరు ఒక రెఫరెన్స్ మోడ్లో తీసుకెళ్లారా స్టార్టింగ్? లేదండి, యుఎస్ ఎఫ్డిఏ అన్నది ఈజ్ స్పెసిఫిక్ టు యుఎస్ అండి. యుఎస్ఏలో ఏంటంటే ఈవెన్
మన ప్రోడక్ట్ ఒక షెల్ఫ్ మీద సూపర్ మార్కెట్లో షెల్ఫ్ మీద ఉండాలన్నా కూడా మనకి యూఎస్ఎఫ్డిఏ కంపల్సరీ కావాలి. బట్ కెనడాలో అలాంటి రూల్ అనేది మనకి ఇప్పటివరకు అయితే మా బయ్యర్ దగ్గర నుంచి అయితే నాకు రిక్వైర్మెంట్ అనేది రాలేదు. అయినా సేఫర్ సైడ్గా నేను యూఎస్ఎఫ్డిఏ నేను తీసేసుకున్నానండి. సో ఇక్కడ నుంచి మేము అరౌండ్ 10 పీసెస్తో మేము స్టార్ట్ చేసామండి. అంతేనా? జస్ట్ శాంపుల్ అడిగాడు బికాస్ ఆయన కూడా నాకు కొత్త, నేను ఆయనకు కొత్త. అక్కడ ఎవరికి ఇచ్చారు మీరు? నేను ఎట్లా అంటే నేను బిఎన్ఐ అని ఒక ఆర్గనైజేషన్లో మెంబర్ ఉన్నానండి. సో ఆమె దాంట్లో ఏంటంటే మనం మెంబర్షిప్ తీసుకుంటే వీఆర్ కనెక్టెడ్ అక్రాస్ ద గ్లోబ్ అండి. ఒకసారి మనం మెంబర్ అయితే దాంట్లో 75 కంట్రీస్కి మనం కనెక్ట్ అవుతామండి. సో ఆ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మనకు ఒక కనెక్ట్ అనేది ఒక యాప్ ఇస్తారు దాంట్లో. సో ఆ యాప్లో మనం ఏం చేయగలుగుతామంటే ఏ కంట్రీలో సపోజ్ కెనడా ఉంది, అందులో ఫుడ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఉన్నారు, ఎక్స్పోర్టర్స్ ఎవరు ఉన్నారు, సో ఆ లిస్ట్ అన్నది మనకు దాంట్లో వచ్చేస్తుంది. ఏ కంట్రీ మీరు తీసుకోండి, ఎక్కడెక్కడైతే బిఎన్ఐ ఉందో అక్కడక్కడ మనకు ఆ మెంబర్స్ అన్నది ఇట్ ఈస్ బిఎన్ఐ, బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అని. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. సో అట్లా నేను ఇట్ ఆల్మోస్ట్ 6 months అండి నా కెనడాలో నా ప్రోడక్ట్ ప్లేస్ చేయడానికి. ఇట్ ఆల్మోస్ట్ టుక్ 5 to 6 months అండి. ఎందుకంటే మెయిల్స్ రాయాలి వాళ్ళతో రాత్రి మాట్లాడాలి, టర్మ్స్ మాట్లాడాలి, మళ్ళీ ప్రోడక్ట్ 1-2 శాంపిల్స్ పంపించాలి. సో ఎక్స్పెండిచర్తో పాటు టైం కూడా ఇవ్వాల్సి వస్తుందండి డెఫినెట్గా. ఎందుకంటే ఓవర్ నైట్ ఎక్స్పోర్ట్స్లో ఎంటర్ అవ్వడం అన్నది మనము నాట్ ఓన్లీ ఎక్స్పోర్ట్స్ అండి, ఓవర్ నైట్ మనము ప్రోడక్ట్ మార్కెట్లో కెనడా యూ డోంట్ నీడ్ ఎనీ లైసెన్స్ టు ఎక్స్పోర్ట్. కరెంట్లీ వీఆర్ డూయింగ్ విత్ అవర్ ఓన్ ఎఫ్ఎస్ఎస్ఐ అండి. ఐ థింక్ ఇన్ కేస్ ఏదైనా అడిషనల్ కావాలంటే మేబీ ద బయ్యర్ ఇస్ టేకింగ్ ఇండియన్ స్టాండర్డ్. ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా నా దగ్గర అన్ని లైసెన్సెస్ ఉన్నాయండి. ఆయన హెల్త్ సర్టిఫికేట్స్ అడిగాడు, నేను హెల్త్ సర్టిఫికేట్స్ ఇచ్చాను ఆయనకి. న్యూట్రిషన్ వాల్యూస్ సర్టిఫికేట్స్ కావాలన్నారు, అది కూడా నేను తీసి ఇచ్చానండి వాళ్ళకి. సో యాజ్ పర్ ది బయ్యర్స్ రిక్వైర్మెంట్ ఆయన ఏదైతే అడిగారో నేను ఇక్కడ నుంచి కంప్లీట్గా ఆయనకి ఇచ్చాను. సో ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ ఉమెన్ బిఎన్ఐ? నో, ఇట్ ఈస్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ బోత్. What will be the fee to join there? Currently, I mean, the entire year, I think it will charge you approximately 2 lakhs. Okay. Yeah. To join? No, like it is like membership breakup. Membership, yes. Yeah, membership. Then every month the hotel charges will be there. Because like for my example, my meetings are on every Tuesday. Some other chapter meetings are on Thursday. Some other chapter meetings are on Friday. So హైదరాబాద్లో వేరే చాప్టర్స్ ఉన్నాయండి. సో నేను ఇక్కడ మై చాప్టర్ ఇస్ టువర్డ్స్ హైటెక్ సిటీ. నా చాప్టర్ వచ్చేసి బిఎన్ఐ లెజెండ్ చాప్టర్ అని ఉంది. సో అక్కడ లైక్ ఎవ్రీ ట్యూస్డే వీ గో అండ్ మీట్. సో ఇట్ ఈస్ లైక్ మోర్ దెన్ 100 members. అవర్ చాప్టర్ ఈస్ హ్యావింగ్ మోర్ దెన్ 100 members. సో ఈ 100 membersలో ప్రతి ఒక్కరికి ఎక్కడైనా కనెక్షన్ ఉండొచ్చు, చెప్పలేము. ఒకరికి రేవంత్ రెడ్డితో ఉండొచ్చు, ఒకరికి మోదీతో ఉండొచ్చు. సో వీ నెవర్ నో ఎవరికి కనెక్షన్ ఎవరితో ఉంటుందో మనకు తెలీదు. ఎవరికి సూపర్ మార్కెట్తో ఉండొచ్చు. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ రత్నదీప్ ఎవరినన్నా అడిగాను అనుకోండి, సో ఐ వాంట్ టు ప్లేస్. సో ఆ 100 membersలో డెఫినెట్గా ఒక 10 membersకి అయితే డెఫినెట్గా దాంట్లో కనెక్ట్ ఉంటుంది. ఓకే మేడం, వీ విల్ హెల్ప్ యూ ఇన్ దాట్ ఇన్ గెటింగ్ కనెక్టెడ్. సో అట్లా అంటే కనెక్షన్స్ డెవలప్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్స్, పర్మిషన్స్ లైక్ ఫర్ ద ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ, దీస్ ఆర్ ఆల్ ఈజ్ మస్ట్ అండ్ నీడెడ్, రైట్? ఎస్ అండి. ఓకే. To do the business. To do the business, not if you are doing food, these are mandatory. And if you are doing some other, for example, herbals you are doing, you need Ayush. And if you are doing some other business, you may need, if you are into pharma, you may need some other licenses. Drug formulations, the licenses కావాలి. So every business has got Should their own authentic, authentic and complied as per the statutory norms. సో అప్పుడే ఏంటంటే ఫియర్లెస్గా మనం మార్కెట్లో వెళ్ళొచ్చు. బికాస్ టుమారో ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ యు ఆర్ స్యూడ్, ఎస్పెషలీ ఇంటర్నేషనల్లీ అండ్ ఈవెన్ ఇన్ ఇండియా. సీ బికాస్ ఫుడ్ ఇస్ సంథింగ్ ఐ ఆల్సో కన్జ్యూమ్ అండ్ పిల్లలకి కూడా ఇస్తారు, పెద్దవాళ్ళు తింటారు. సో ఎనీథింగ్ హెల్త్ రిలేటెడ్ వచ్చిందంటే డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ ఇష్యూ. సో మీరు బ్లాక్ లిస్ట్ కూడా అవ్వచ్చు. అది బ్లాక్ లిస్ట్ అది కాదండి, బట్ హ్యూమన్. See, we are humans, so ultimately we have to think about the other human also who is consuming our product. So atla you have to be quality conscious andi. అంటే మరి మీరు ఇంటర్నేషనల్ వైజే చూసారు, బాగుంది మీ ఆలోచన అంతా కూడా. అండ్ సోయా ఇన్స్టెంట్స్ తోటి చేస్తున్నారు, అలాగే వీట్ నూడిల్స్ ఇవన్నీ చేస్తున్నారు. సో మిల్లెట్ టొమాటో సూప్ ఆల్సో. అంటే ఈ సూప్స్ అనేవి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ప్రిజర్వేషన్స్ ఉంటాయా మరి?
లేదండి, దీస్ ఆర్ ఆల్ ప్రిజర్వేటివ్ ఫ్రీ అండి. ఓన్లీ ప్యాకేజింగ్తోనే వాళ్ళ షెల్ఫ్ లైఫ్ పెంచుతున్నాం మేము. దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు, ఎలాంటి కెమికల్స్ లేవు, ఏవీ లేవండి. దీస్ ఆర్ ఆల్ ప్యూర్లీ మేడ్ అప్ విత్ స్పైసెస్ అండ్ ఆల్. సో ట్రావెల్ ఫ్రెండ్లీ సూప్స్. ఇప్పుడు మీరు ట్రావెల్ చేస్తున్నా కూడా పౌచెస్లో ఉన్నాయి. మీరు జస్ట్ ఎక్కడైనా హాట్ వాటర్ దొరికితే మీరు జస్ట్ మిక్స్ చేసుకొని మీరు తాగేయచ్చు. సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ దిస్? అరౌండ్ 1 year అండి. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్లో ఉండాలంటే కంపల్సరీ మీకు షెల్ఫ్ లైఫ్ 1 year మినిమం 9 months to 10 months ఉంటేనే ఎక్స్పోర్ట్ మార్కెట్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇనిషియలీ మనం బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు బై ఇయర్ పంపిస్తాము. సో విత్ ఇన్ 4th day or 5th day సూప్స్ అనేవి పౌడర్ రూపంలో ఇస్తారా మీరు? పౌడర్ ఉన్నాయండి. ఓకే, ఇట్ కెన్ బి మిక్స్డ్ ఇన్ హాట్ వాటర్. ఇట్ కెన్ బి మిక్స్డ్ ఇన్ హాట్ వాటర్. దాంట్లో డ్రైడ్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్లో ఉన్నారు, మీరు అడిషనల్ వెజిటబుల్స్ వేసుకోవాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు. మల్టీ మిల్లెట్ ఉప్మా మిక్స్ ఉంది, దాంట్లో కూడా డ్రైడ్ వెజిటబుల్, ఈవెన్ కరీ పత్తా ఈజ్ ఆల్సో దేర్, కరీ లీవ్స్. సో జస్ట్ పుట్ ఇట్ ఇన్ హాట్ వాటర్ అండ్ యూ కెన్ ప్రిపేర్ వేర్ ఎవర్ యూ గో. సో ఎవ్రీథింగ్ ఏంటంటే కార్పొరేట్ సెక్టర్ని, కిడ్స్ సెక్టర్ని, వెయిట్ సెక్టర్ని, సో సెక్టర్ వైజ్ బ్యాచ్ వైజ్ ప్రోడక్ట్స్ లాంచ్ చేసామండి. ఫస్ట్ కిడ్స్ లాంచ్ చేసాము, తర్వాత సూప్స్ వచ్చేసి వెయిట్ లాస్, దెన్ బ్రేక్ఫాస్ట్ మిక్సెస్ వచ్చేసి కార్పొరేట్ సెక్టర్స్కి విత్ అ బిజీ కైండ్ ఆఫ్ లైఫ్ ఫర్ ది కార్పొరేట్ సెక్టర్. అలా లాంచ్ చేసాము. కొన్ని స్నాక్స్ కూడా లాంచ్ చేసాము. బట్ స్నాక్స్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో చేయము. ఎందుకంటే స్నాక్స్ వచ్చేసి ఎంత డీఆయిలింగ్ చేసినా కూడా ఆయిల్ స్మెల్ అనేది మనకు వస్తుంది. సో అందుకే స్నాక్స్ కొంచెమే, కొంతవరకే చేస్తాము. ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర? టోటల్ అరౌండ్ 16 SKUs ఉన్నాయండి. 16లో ఏమేమి ఉన్నాయి? 16లో మా దగ్గర అండి మిక్స్డ్ మిల్లెట్ నూడిల్స్ ఉన్నాయి, రాగి నూడిల్స్ ఉన్నాయి, ఫాక్స్టైల్ మిల్లెట్ ఉంది, మిల్లెట్ నూడిల్స్ ఉన్నాయి, లిటిల్ మిల్లెట్ నూడిల్స్ ఉన్నాయి, రాగి సూప్, జవార్ సూప్, బాజ్రా సూప్ ఉంది విత్ టొమాటో మిక్స్ ఇన్ దట్. And we have soya instant khichdi mix. We have idli with 2 flavors, spinach foxtail idli mix and beetroot foxtail idli mix. And we have multi millet upma mix, and we have ragi dosa mix. And snacks vachesi mana dagara ragi sticks, jawar sticks, soya chatpat, which are little bit spicy, especially when you have a cocktail you can enjoy them. So that we have launched. And noodles actually we had more, but we have restricted to 5 to 6 varieties depending on the moment of the, because customers were confused where to go, what to go. సో ఏదైతే మేజర్ ఉన్నాయో దాన్ని లాంచ్ చేసామండి. మీరు ఇక్కడ ఎలా చేస్తున్నారు బిజినెస్? ఇక్కడ వచ్చేసండి ఇప్పుడు మాకు అపార్ట్ ఫ్రమ్ ఎక్స్పోర్టింగ్, అపార్ట్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు రీసెంట్గా మాకు బ్లింకిట్లో అప్రూవల్ వచ్చిందండి, జెప్టోలో అప్రూవల్ వచ్చింది మాకు. అండ్ హౌ లాంగ్ ఇట్ టుక్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ Zepto? Zepto it took around 1.5 months అండి. Blinkit also it took 1.5 months because we were not able to find where, I mean Blinkit open చేయని మీకు కనిపిస్తుంది, బట్ ఆ సెల్లర్ హబ్ అన్నది ఎలా అన్నది. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హెల్ప్ మీ ఇన్ వే టు రిజిస్టర్ యువర్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో దానికి అప్రూవల్ వచ్చింది అండ్ జెప్టోకి వచ్చింది. అమెజాన్ సూప్స్ పెట్టామండి. ఇంకా త్రూ గేటెడ్ కమ్యూనిటీస్ మేము ప్రమోట్ చేస్తున్నామండి. సో అంటే త్రూ యాప్స్ యు ఆర్ గెటింగ్ బిజినెస్, మోర్ బిజినెస్ దీస్? నో, వి ఆర్ జస్ట్ రీసెంట్ అప్రూవల్స్ అండి. ఇప్పుడు వి ఆర్ గోయింగ్ టు పుట్ అవర్ ప్రొడక్ట్స్. సో మేబీ ఇన్ అనదర్ 10 days we will be live on Blinkit and all. Okay. Yeah, because you are about to get? No, permission వచ్చింది, but they are asking for product videos. So we are in process of making the product videos. Okay. And apart from that, Swiggy should be like an advertisement in the TV, or you can make like in a studio? No, normal like videos, product videos and all. They want us to upload in. So making videos or? No, normal product video. We need to open this and how it looks and all. We need to put it in a bowl, and probably I need to make a video and all. So we have outsourced. You can take it in a mobile, I think. Yeah, few we have taken, but few like soups and all little we are not able to capture. So I have my son is expert in that, so he's helping us, and few of my friends are also helping in capturing few videos through and good photographs and all, some HD photographs and all. So that way, and apart from that, we are doing in gated communities. We are taking some stalls and all, and apart from that. We are approaching some yoga centers, and recently we Why yoga centers particularly? Yoga centers, like see, if a normal man talks about the product, nobody trust చేస్తారు,
బట్ యోగా టీచర్ టాకింగ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు కాదర్వల్లి గారు ఉన్నారు, ఆయన మాట్లాడడానికి నా మాట్లాడడానికి, సో పీపుల్ బిలీవ్ మోర్ ఆన్ కాదర్వల్లి సార్ దెన్ మీ, రైట్? సో లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు కాదర్వల్లి సార్. సో that is how, like, see, I also know the benefits of noodles, the benefits of millets and all. That is the reason I launched. But the impact makes when a subject expert is talking about that, right? So that's why, like, the yoga center recently where we have placed our product is an Ayurvedic doctor. Okay. Apart from that, he also takes some, he is Dr. Avnil. So he also takes some therapies and all, like what do you say, massage therapies, oiling, all these things. So I also go to yoga there, and I have seen a huge crowd and people talking about millets. Adi dinte baaguntundi, idi అంతే dinte కదండి. యా, అవేర్నెస్ ఇందాక Yeah. మనం మాట్లాడుకున్నట్టు. So atla, so I approached sir, like, people are more conscious about the millets and all, so I am into this. Then he said, yes Reshma, you have got a right product for this yoga centers kind of thing. So he was okay with that, so we have placed our ఎవరైనా product. మీ ప్రోడక్ట్ తరఫు నుండి చెయ్యాలి అని అనుకుంటే, వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి లేదా ఈ ప్రోడక్ట్స్ తోటి స్టాల్ పెట్టాలి అని అనుకుంటే, వాట్ యూ సే, అంటే మీరు ఓకే చేస్తారా? Yes, we are ready for distribution అండి. In fact, at the end of the day, business grow అవ్వాలండి. So we are ready to give distribution to the people who are ready to take up our products. వైట్ లేబులింగ్ అయినా ఓకే అండి. కొంతమంది అంటే వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేద్దామని అనుకుంటారు, సో వాళ్ళకి ఓన్లీ ప్యాకెట్స్లో పెట్టియమంటే కూడా మేము పెట్టిస్తాం వితౌట్ అవర్ లేబుల్స్. అండ్ మా బ్రాండ్తో చేసుకుంటారంటే, మా లేబుల్స్ అయితే ఎలాగో ఆల్రెడీ మేము చేసి పెట్టాము. సో వీఆర్ ఓపెన్ ఫర్ బోత్ ది ఆప్షన్స్. యా, అంటే మీకు బోత్ ద ఆప్షన్స్ కరెక్టే. అంటే కొంతమంది స్టాల్స్ పెట్టుకుంటాం, ఇప్పుడు సపోజ్ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి, అక్కడ పెట్టుకోవాలి అంటే ఫర్ 2-3 days. అదే డిస్ట్రిబ్యూషన్ అంటే మళ్ళీ మీకు ఏమైనా పే చేయాల్సి ఉంటుందా, లేకపోతే ఆన్ ద బేసిస్ ఆఫ్ సేల్ అండ్ డిడ్ ఇలా ఉంటుంది కదా, సేల్ తర్వాత? లేదండి, ఏదైనా పేమెంట్ మోడ్లోనే చేస్తున్నాం. ఎందుకంటే క్రెడిట్ బేసిస్ మీద ఐ కెనాట్ గో అరౌండ్, బికాస్ టుడే ఐ మే హ్యావ్ 1 or 2 distributors, బట్ టుమారో యాజ్ ద బిజినెస్ గ్రోస్ ఐ మే హ్యావ్ మల్టిపుల్ distributors, so I cannot go around them for collection and all. See, little bit 10% credits can be worked out, but not 100%. 90% I work on cash. Even in exports also 90% we are working on cash only, and 10% here and there probably an entrepreneur can adjust. Being a startup, that too, working on credits, I mean అది పాసిబుల్ అవ్వదండి, ఎందుకంటే క్యాష్ ఫ్లో Anyone can take 50 packets? Yes. Or the 100 packets? 50, 100, 1000, 1000 anything. also. Okay. From 50 to 1000. యా, ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే వాళ్ళకే ప్రాఫిట్ ఉంటుందండి. తక్కువ డిస్ట్రిబ్యూషన్లో ఎట్లా ఉంటుందంటే అండి, నేను ఒక మార్జిన్ అనేది నేను ఫిక్స్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను మైండ్లో సరే 30% వరకు నేను లాస్ట్ ఇవ్వగలుగుతాను, దానికన్నా ఎక్కువ నేను ఇవ్వలేను. సో ఇప్పుడు మీరు తక్కువగా తీసుకున్నారనుకోండి, దెర్ ఇస్ నో పాయింట్. 2 అంటే 10 తీసుకొని నేను డిస్ట్రిబ్యూషన్ అంటే దట్ డజంట్ మేక్ సెన్స్. అప్పుడు నేను 30% ఇవ్వలేను. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ లాగా మన దగ్గర ఎవరైతే అప్రోచ్ అవుతారో వాళ్ళు అంటే వన్ టైం వస్తారు మోస్ట్లీ అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక XYZ మళ్ళీ రిపీటెడ్గా రాకపోవచ్చు వాళ్ళు. ఫర్ స్టాల్స్ దే వాంట్ టు బై ఫ్రమ్ యూ అండ్ గెట్ ద స్టాల్ డన్, అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా రిఫండ్మెంట్ అన్నది ఏముండదండి. ఒకసారి యూ షుడ్ బి కేపబుల్. అంటే మైండ్లో మనం ఏదో ఆలోచించుకొని వస్తాం కదండి. ఇప్పుడు యు ఆర్ కేపబుల్ कि मुझे पता है कि भाई मैं सेल कर सकता हूँ मार्केट में, आई कैन सेल 100 पैकेट्स, then only people will come and approach. Otherwise there is no point in buying 100 packets. Sellable madam, I cannot help it in that. You should be capable enough to sell. Then only you should enter into the market. Otherwise 10 packets, taking 10 packets, keeping in the stall, that doesn't make any sense అండి. అంటే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా దిగాలి దాంట్లో. డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు కనీసం 1 distributor విల్ బై అట్లీస్ట్ 500 ప్యాకెట్స్, దెన్ ఓన్లీ దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్. అదర్వైజ్ దాన్ని డిస్ట్రిబ్యూషన్ అనలేము మనము. అది వన్ టైం సెటిల్మెంట్ ఓటీపీ లాగా ఉంటుంది. అదే ఇంకా 10 తీసుకున్నారు, అయిపోయినాయి మేడం సేల్, ఇంకా అమ్ముడు పోలేదు. సో ఇట్లాంటి అంటే దెర్ ఇస్ నో పాయింట్ అండి. నాకు ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి అంటే సేల్ కాలేదు అంటే సేల్ కాలేదన్నది కూడా ప్రోడక్ట్స్లో మీకు ఎక్కువ సేల్ అయ్యే ప్రోడక్ట్ ఏది?
ఎక్కువ అంటే అండి ఇప్పుడు ఈ ఏదైతే నేను మెన్షన్ చేశానో బ్రేక్ఫాస్ట్ మిక్సెస్ అయితే రీసెంట్ లాంచ్ అండి. నూడిల్స్ సూప్స్ అయితే హ్యాండ్ ఇన్ హ్యాండ్ మూవ్ అవుతున్నాయండి. ఈ కొత్త ప్రోడక్ట్స్కి ఇప్పుడిప్పుడే మార్కెట్లో లాంచ్ చేసాం కాబట్టి ఇప్పుడు రెస్పాన్స్ ఇప్పుడిప్పుడే రావడం మొదలైందండి. గ్రేట్. సో యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్ మోర్ అబౌట్ యువర్ ప్రోడక్ట్స్? యూ కెన్. సో ప్రోడక్ట్ గురించి అండి, ద ప్రోడక్ట్ హ్యాస్ బిన్ మేడ్ విత్ లాట్ ఆఫ్ quality consciousness and keeping health into mind for all the people around us, and those who are looking for distribution, we are open for distribution on a white labeling basis and on our brand. So please, I welcome you all to become a part of this millet journey so that a healthy living can be promoted. దట్స్ గ్రేట్. ఇది రేష్మా ఠాకూర్. రేష్మా సింగ్ గారు ఒక ఎంటర్ప్రెన్యూర్గా మనకి స్టార్టప్ చేశారు. అలాగే మంచి బిజినెస్ అబ్రాడ్లో కూడా అక్రాస్ ద వరల్డ్, అంటే ఇంటర్నేషనల్ బిజినెస్గా కూడా మిల్లెట్స్ ఫుడ్స్ ఇప్పుడు మనకున్న పరిస్థితుల లోపల హెల్త్ కాన్షియస్ అండ్ ఫుడ్ కాన్షియస్ ఎలా అయ్యారో మనకు బాగా తెలుసు. సో ఇలాంటి వాటిల్లో మీరు ఓన్లీ చూడడమే కాకుండా మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే డెఫినెట్గా ఠాకూర్ రేష్మా సింగ్ గారిని మీరు డెఫినెట్గా అప్రోచ్ కూడా అవ్వచ్చు. మేము డీటెయిల్స్ మీకు అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ రేష్మా గారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ విత్ వన్ మోర్ ఎంటర్ప్రెన్యూర్ మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.